హే గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిషి నాయుడు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు చేపల ఫ్రై. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు, అల్లం, టమాటాలు, అలాగే వెల్లుల్లి, లవంగాలు. ముందుగా మనం నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి మనం చేపల్ని గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. చేపలు ముందుగా వాష్ చేసిన తర్వాతే ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది మనం చేయాలి. నీట్గా చేపల్ని వాష్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకొని మనం గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ముందుగా ఆ నూనెలోకి వేసుకోవాలి. ఈ చేప ముక్కలు తునిగిపోకుండా మనం వేయించుకోవాలి. ఇవన్నీ బంగారు వర్ణంలోకి తిరిగేదాకా వేయించుకోవాలి. ఆ లోపల మనం దీనికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాము. ఆ మసాలా రెడీ చేసుకునే విధానం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు మనం ఆ మసాలా పేస్ట్ని ముందుగా చూపించిన ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, లవంగాల్ని మిక్సీ పట్టుకొని మనం ఆ నూనెలో వేసుకొని, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం వేసి దాన్ని బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఇవంతా వేయించుకోవాలి. మనం ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న చేప ముక్కల్ని దీంట్లోకి ఈ మసాలా మిశ్రమంలోకి వేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు వేగించుకోవాలి. మీకు కనుక నా ఛానల్ త్రిషి నాయుడు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మనం ఆ చేపకి మొత్తం ఆ మసాలా పట్టే వరకు మంచిగా వేయించుకోవాలి. ఎప్పుడు ఈ మసాలాని నీట్గా వేయించుకున్న తర్వాత పైన కొత్తిమీర, కరివేపాకు వేసి మనం గార్నిషింగ్ చేసుకుంటాము. మీరు ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే, మన చేపల ఫ్రై రెడీ.